శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా కమ్మపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగు కార్యక్రమాలను ఈ విధముగా ఉన్నాయి. ఉదయం 6 గంటలకంతా మూల విరాట్ గారికి స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిగింది. 9 గంటలకు ఉత్సవ విగ్రహమూర్తులు ఉత్తరముఖ ద్వారమున దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ తరువాత 12 గంటలకు ఉభయదారులు ధనమ్మ, ప్రభాకర్ రెడ్డి ఉభయదారులుగా కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రస్తుతం జరుగుతున్నది. అదే మధ్యాహ్నం అన్నదాన సౌకర్యములు కూడా కల్పించబడినవి. ఈ అన్నదాన కార్యక్రమాలు ఝాన్సీ రాజశేఖర్ నాయుడు, పుష్ప కుమార్ నాయుడు, గీతాంజలి వీరు అందరూ మధ్యాహ్నం భోజన అన్నదాన కార్యక్రమాలకు ఉభయదారులుగా ఉన్నారు. అదేవిధముగా సాయంత్రం 6 గంటల నుంచి 9 దాకా హరినామ సంకీర్తన భజన కార్యక్రమాలు ఉంటాయి. ఆ తరువాత 8 నుంచి 11 దాకా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటైనాయి. ఈ అన్నదాన కార్యక్రమాలు గుత్తా జానకిరామనాయుడు, గుత్తా సుబ్రహ్మణ్యం నాయుడు, గుత్తా కుమార్ నాయుడు వీరు ముగ్గురు రాత్రి అన్నదాన కార్యక్రమాలకు ఉభయదారులుగా ఉన్నారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు చెక్క భజన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కాబట్టి భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుని ఆశీస్సులు పొందగలరని కమ్మపల్లి దేవాలయ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ తరపున, కమ్మపల్లి గ్రామం తరపున భక్తులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.